నజరేయుడైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి 1 పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీరం విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదటను ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు నుండును ఏమియు లేక ఉండును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని కనికరం మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. ఆరాధన చేయడానికి వచ్చిన మనము, ఆయన శ్రమపడ్డాడు, శరీరమందు శ్రమపడ్డాడు. అంటే ఆయన మన కొరకు, మనకు బదులుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. రోమా 5లో చూస్తే మనం శత్రువులమై ఉండగా అని ఉంది, లేకుంటే మనం పాపులమై ఉండగా అని ఉంది, మనం ఇంకా అవిధేయులమై ఉండగా ఉంది. మన శరీరం సంబంధమైన ప్రతి ఇచ్చను బట్టి యేసు ప్రభు శరీరం మీద నలగొట్టబడుతూ వచ్చినాడు. అయితే ఏమంటున్నాడు? శ్రమ పడ్డాడు కాబట్టి మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని. అంటే మనము శ్రమ వచ్చినప్పుడు, అంటే ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. యోహాను 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నా. లోకంలో నువ్వు నిజంగా విశ్వాసమైతే, యేసు ప్రభువుని అంగీకరించి విశ్వాస యాత్రలో పోతుంటే సంఘస్థులు నిన్ను అవమానిస్తారు, ఇంట్లో అవమానాలు ఉంటాయి, బయట అవమానాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే యేసు ప్రభును ధరించుకున్నట్టుగా, అంటే శ్రమ పడే మనసు ధరించుకొని మౌనం వహించాలి. భక్సింగ్ గారు జాక్ పొన్యన్ అనే దైవజనునితో 3 మాటలు చెప్పిందంటే, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన యందు అసూయపడ్డ చాలా మందిని బట్టి ఆయన హెబ్రోన్ నుంచి బయటికి పంపివేయబడ్డాడు. పోయినప్పుడు భక్సింగ్ గారు 3 మాటలు చెప్పిండట. ఏమనంటే, నీ అక్కర ఎవరికి చెప్పకు అని చెప్పిండట. మొట్టమొదట నీ అక్కర ఎవరికి చెప్పకు. రెండోది ఏంటంటే, నిన్ను ఎవ్వరు ఏమన్నా నిన్ను నిందిస్తారు, నిందించినప్పుడు వారికి ప్రత్యుత్తరం ఇయ్యకు అన్నాడు. ఇది చాలా గొప్ప లక్షణం. అనేటోళ్ళు అంటనే ఉంటారు, మనం అస్సలు పట్టించుకోవద్దు, వారికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. అది మన స్థాయిని ఇంకా పడిపోయేటట్టు చేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఉదయకాలం మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని దేవుని కంటే ఎక్కువ మనమే గొడవడానికి చూస్తాం. మనల్ని ఒక మాట అంటే మనం 2 మాటలు అనేక చూస్తాం. ఇక్కడ అదే మాట ఉంది కదా, ఇక మిగిలిన కాలము మనిషి ఆజ్యాలను అనుసరించి నడుచుకొనక, మన శరీరం యొక్క ఆశలను అనుసరించి నడవద్దు, కానీ ఏమంటున్నాడు? దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియు ఉండదు. పాపంతో జోలి లేకపోతే మాత్రమే మనం ఆరాధన చేయగలుగుతాం. మనం పాపం చేసుకుంటూ, మన ఇష్టమైన తిండి తినుకుంటూ, మనకు నచ్చినట్టు నడుచుకుంటూ, మనకు తోసిన దానికి పోకుంటూ అని, అంటే దేవుని చిత్తం ఏది చేయకుండా మనకు తోసినవన్నీ చేసుకుంటూ పోతే అది దానివల్ల నా ప్రయోజనం ఏముండదు. బైబిల్ చెప్పే మాట. ఉదయకాలం మన పతనాలు ఎట్లున్నాయి, మన స్థాయి ఎట్లుంది, మన జీవితం ఎట్లుంది, క్రీస్తుతో అంటుకట్టబడ్డ స్థితి ఉందా లేదా, అది పరిశీలన చేసుకుందాం. ఉదయకాలం మన పతనాలు ఒప్పుకుందాం, ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యేసు ప్రభువుగా ఈ లోకాన్ని దిగొచ్చి శ్రమ పడ్డావు, మాకు కూడా అట్టి మనసు ఉండాలని కోరినావు. అందుకై స్తోత్రం. నీ అందు ఆధారపడి జీవించినట్లు నీ ఆత్మచేత నడిపిస్తున్నారు, అందుకై స్తుతిస్తూ గత జీవితం అంతా కాపాడిన ఉదయం స్థుతిస్తూ యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం నుంచి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.